పోతున్నా శివ ఫ్రెష్ తో దావత్ పోతున్నా కాలేజీ మరి బంకు కొట్టు అంటే ఏందిరా? బంకు కొట్టుడు అంటే దుమ్మా కొట్టుడు అంటే కాలేజీ బంద్ పెట్టుడు. ఇట్లయితే మంది చదివి ఎట్లా నానే విద్యాడు మొదట రోజులు పాస్ అవుతా. ఇప్పుడైతే సరే రేపు జాబ్ వస్తే ఎట్లా బిడ్డ మరి డబ్బులు అయిపోయి అన్ని కాలకడికి వస్తాయి. నేను సంపాదించిందే ఉంది, నేను సంపాదించాలనే ఉంది. కూర్చొని తింటే కొండలు జరుగుతాయి. నేను సంపాదించింది ఉన్నది ఉన్నట్టు ఉంచాలి. నువ్వు ఉన్నది ఉన్నట్టే ఉంచు. ఏముంది చాలా ఈజీ. ఎట్లారా ఏముంది జాబ్ చేసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అయిపోయి. ఛీ, ఇక మారాడు నేను మారాలే లోకమే జరిగేది ఇది. లోకం తినే మారుతావురా. నువ్వు ఆడ సంపాదిస్తేనే తింటా అని చూస్తున్నావు. అది కాదు, నువ్వు మంచి నౌకరీ చేయాలి, మంచి పెద్ద కావాలి. నీది నువ్వు సంపాదించుకొని మంచిగా మెదలాలి. జరా బాపు చెప్పినప్పుడు ఇను ఈ కాలేజీలు బంద్ పెట్టుడు దోస్తులతో తిరుగుడు జర బంద్ పెట్టు బిడ్డ. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తిరుగుతానే దోస్తులతో. దోస్తులు ఇప్పుడు ఉంటారు, అప్పుడు ఉంటారు. నీ దోస్తుల మంచి సోపతులు ఉంటారు, చెడు సోపతులు ఉంటారు. ఇప్పటి ప్రవర్తన ఇప్పటి జనరేషన్ వాటి చూస్తే మాత్రం మంచి సోపతితో మెదలాలి గాని చెడు సోపతులు ఉంటే చెడు సోపతి పట్టకు. కానీ నీ దోస్తులు అంత మంచిగా అనిపించలేరు. ఎందుకే బాబు మా దోస్తులు ఎంత మంచిలో తెలుసా నీకు? అవు కనబడుతుంది. మీ దోస్తులు అంత మంచిలో మా కనబడుతున్నారు. అటు తిరుక్కుంటా ఇరుక్కుంటా దెబ్బలు పడుతున్నారు, చెడు తిరుగుకుంటా. అట్లా కాకుండా మంచి చదువుకో. వాళ్ళు చేసిన కథలు బజార్లో మస్తు కనబడుతున్నాయి. నీ దోస్తుల సంగతి మస్తు తెలుసురా. ఏ బాబు మా దోస్తులు అంతా ఎంత శుద్ధులేం కాదు. నాకు అన్ని ప్రాబ్లంలా ఆదుకున్నారు. నువ్వేమైనా చెప్పురా, ఈ దోస్తుల పట్టు నాకు ఇష్టం లేదు. నేనంటే నచ్చదే, మా దోస్తులు అంటే నచ్చదు నీకు. ఎందుకయ్యా గట్లా అంటావు? ఉన్నొక్కరిని వానికి ఇప్పుడు చెప్పిపోతే ఎప్పుడు బుద్ధి కత్తాడు? సరే ఈ తల్లి కొడుకుల సంగతి ఏందో గాని తిననైతే తిందురా. Google it! Google it! Google it! గట్లా వస్తున్నావు బాగా. ఏం లేదురా, ఇంట్లో అమ్మ నాన్న గొడవ. అవునా అన్న? ఏమైంది? ఏమైనా అమ్మ నాన్న ఏమన్నారు? నేను ఏం లేదురా, ఎప్పుడు ఉండేది. ఏం చెప్పండి ఇంకేం సంగతి? ఏం లేదే, మన కైలాసన్ బర్త్డే ఈరోజు. అవునారా, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఇలా కైలాసన్ బర్త్డే ఇలా ఏం తీసుకున్నాం రా? మొన్న నీదేనా బర్త్డే? ఏముంది అందులో? నేను తెప్పించినట్టు థమ్స్అప్, చికెన్, బ్రీజలు, బోల్పాల ప్యాకెట్లు. చికెన్ అట, బీర్ అట, థమ్స్అప్ అట, బోల్పాలట. పైసలు ఎక్కడ ఆర్డర్ చేయి, కూర్చొని తిందాం, దావా తీసుకుందాం. అవన్నీ నాతో అరే అందు లెక్క నీదో లెక్క నారా కలవై. అబ్బో నా దగ్గర ఎక్కడే, మా అమ్మని మా బాపుని అడిగితే కొడతారు. మీ వాళ్ళు ఎంత అడుగుతా అంత ఇస్తారు. మా వాళ్ళు నాకు అన్నున్నాడు, సెల్లున్నది. నేను అడిగితే వాళ్ళు అడుగుతారు. నా పరిస్థితి తెలిసి అడుగుతున్నావా? నువ్వంటే ఒక కొడుకు, మా ఇంట్లో ముగ్గురం నడవాలి. నువ్వు ఎట్లా తిరిగితే అట్లా ఊరుకుంటారు, కానీ మా వాళ్ళు కాదు. అట్లా నువ్వు ఎట్లా తిరిగినా మీ వాళ్ళు ఏమన్నారు, మా వాళ్ళు అట్లా కాదు. నువ్వు ఎంత అడుగుతా అంత ఇస్తారు, నువ్వు ఎటు తిరిగినా ఏమన్నారు, మా వాళ్ళు అట్లా కాదు. అవునే, ఇది చెప్పింది నిజమే. అవునా, నేను అమ్మ నాన్నని బాధ పెడుతున్నా. అవునా అన్న, మీ వాళ్ళను బాగా పెడుతున్నావు. అవురా, ఇప్పటికైనా మారాలి, దావతులన్నీ బంద్ చేద్దాం. సరే అన్న, సరే. అవురా, ఇప్పుడే మా అమ్మ నాన్న దగ్గర పోతాం. అబ్బా ఇప్పటికన్నా అన్న మారిందా? అవును.